హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ డూపర్గా ఉండాలి. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నర్సన్పేట టు కన్నిభద్ర వ్లాగ్ మాట. అండ్ ఈ నేచర్ అయితే ఆసమ్ అంటే ఆసమ్. మా ఇంటి దగ్గర నుండి కన్నిభద్ర అనేది చాలా కొంచెం దూరంగా ఉంటుంది. అండ్ ఈ రూట్లో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఏంటంటే ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అనేది మీకు చెప్తాను. ఇదైతే ఫస్ట్ బ్రిడ్జ్ మాట, తిలార్ బ్రిడ్జ్ కిందన మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అనేది తిలార్ బ్రిడ్జ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. బికాజ్ ట్రైన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ 10 minutes అనేది మనం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 10 to 5 minutes. సో ట్రైన్ వెళ్ళిన తర్వాత గేట్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట. అండ్ ఆ టైం వేస్ట్ అవ్వకుండా నీకు ఉండడానికి ఈ బ్రిడ్జ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిందన తిలార్లో ఏదైనా వర్క్ ఉన్నది అంటే కంపల్సరీ అది వెయిటింగ్, ఆ టైంలో మీకు ట్రైన్ వస్తే వెయిటింగ్ చేస్తారు, లేదు అనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ కమ్ టు ద పాయింట్, ఈ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చూడొచ్చు, బట్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వే అనేది మనం ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ నేను అక్కడ నుంచొని మీ అందరికీ షూట్ చేయకపోవడానికి, కార్ పక్కన ఆపేసి. అండ్ బ్రిడ్జ్ మీద మనం అలాంటి సాహసాలు చేయకూడదు కాబట్టి. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది నేచర్ అన్నమాట, ఎందుకంటే పక్కన ఇటు చెట్లు అటు చెట్లు మధ్యలో రూటే ఉంటుంది. ఈ ఊరు వెళ్తూ ఉంటున్నాం కదా, ఈ రూట్లో మీకు చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్లో. ఆ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే శ్రీముఖలింగం వెళ్ళే రూట్ మాట. సో అలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీముఖలింగం టెంపుల్ వస్తుంది. అండ్ ఇలా వెళ్తే పాతపట్నం గుడి వస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. చాలా 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 ఫేమస్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఈ పాతపట్నం తల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్. అండ్ అది కూడా వీడియో తీశాను, నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో పెడతాను అనమాట. అండ్ మీరు ఈ వీడియో చూసి ఒకవేళ మీకు ఇక్కడితో వద్దు, స్కిప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడితో ఆగిపోండి. లేదు నేచర్ని చూస్తాను, ఈ వ్లాగ్ చూస్తాను, ఇంట్రెస్ట్ ఉంది నా గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను, వినాలి అనుకుంటే వ్లాగ్ ఫర్దర్గా కంటిన్యూ చేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. అండ్ సరే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నా పేరు అయితే కీర్తి ప్రియాంక. ఐ బోర్న్ ఫ్రమ్ వైజాగ్. నాది ఎంఎస్సి కంప్యూటర్స్ అయింది, ఎంఏ ఇంగ్లీష్ అయింది. ఇది నా వరకు. అండ్ నీ మ్యారేజ్ అయిన తర్వాత నాది నర్సన్పేట అయిపోయింది, శ్రీకాకుళం డిస్టిక్. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ టు సే, ఐఎమ్ సూపర్ హ్యాపీ ఆల్సో. అండ్ నాకు ఒక కిడ్ కూడా ఉంది, తన పేరే రాహిత్య. తన పేరుతోనే నేను పెట్టుకోవాలనుకున్నాను ఈ ఛానల్ని. సో అందుకే రాహిత్య క్రియేటివ్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను. నాకు ఇదంతా మీకు చూపిస్తున్నాను కదా, మీకు ఎలాగుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను 3rd స్టేట్కి వెళ్ళబోతున్నాను. బికాస్ నేను ఆంధ్ర కాబట్టి నాది ఆంధ్ర ఎగో స్టేట్. అండ్ 2nd స్టేట్ హైదరాబాద్ వెళ్ళాను. నేను హైదరాబాద్ అంటే తెలంగాణ స్టేట్కి వెళ్ళాను. సో హైదరాబాద్లో చిన్న వర్క్స్ ఉండి వెళ్ళానమాట. అండ్ 3rd ఒడిస్సా వెళ్తున్నాను. సో దిస్ ఇస్ అ బిగ్ టు మీ. అండ్ ఫర్దర్గా మా హస్బెండ్ ఎంత తిప్పుతాడు అనేది ఆయన చేతుల్లోనే వదిలేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి, వైజాగే కాదు, సిటీలో ఉన్న అమ్మాయిలకి ఇట్ సైడ్ ఇలాగా ఈ గ్రీనరీ చూస్తుంటే ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట. ఎలా అంటే ఎంత హ్యాపీ ఫేస్ ఉంటుందంటే వాళ్ళకి కొత్తగా అన్నమాట. నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ. బికాజ్ ఇలాంటి చెట్లు అక్కడ వైజాగ్లో మొత్తం కాలుష్యమే ఉంటుంది, ఎక్కువ ఈ బండ్లు వెళ్ళడం, కార్స్, ఇవే ట్రావెలింగే ఉంటుంది అంతా. ఏవైనా షాప్స్ కానీ ఇట్లాంటివే ఉంటాయి. మాకు అందమైనది ఒకటి ఉన్నది అంటే అది బీచ్ ప్లస్ కొండలు. అది ఆసమ్ అన్నమాట. మీకు కూడా కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. మా ఊరు అండ్ ఎంతైనా పుట్టినూరే, మెట్టినూరే అన్నమాట. అండ్ ఇక్కడైతే నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, బికాజ్ ఈ కాలుష్యం అంతే ఏమీ తెలియని ఏరియాస్ ఇవన్నీ ఎక్కువ ఉండవు, లిటిల్ లైట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వైజాగ్ వేరు, నర్సరాపేట వేరు, ఇప్పుడు మీకు చూపించిన ఊళ్ళు వేరు అన్నమాట. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పొలాలు, తోటలు ఇలా ఉంటాయి.
ఒక ఫీల్ ఉంటదనమాట. ఆ నేచర్‌ని చూస్తూ, ఆ గ్రీనరీ, ఆ ఫోటోస్ తీసుకోవడానికి ఎంత బావుంటది అంటే, మీకు కూడా ఈ వ్లాగ్ ఇక్కడికి వరకు నచ్చింది అనుకుంటున్నాను. బికాజ్ ఆహ్, ఎవరికైనా ఏది తెలియంది తెలుసుకోవాలి అనుకుంటే అదొక ఆనందమే వేరుంటది కదా! అండ్ ఇప్పుడైతే నాకు తెలిసి చాలా మటుకు వరి కట్ చేస్తూ మీకు చూసే ఉంటారు వ్లాగ్‌లో పక్కన రోడ్ల పైన ఆరవేస్తూ ఉంటారనమాట. సో, ఆరవేసిన తర్వాత దాన్నన్ని ఒక కవర్‌కి వెత్తుకొని అది మిల్లుకెళ్ళి ఇచ్చుకొని మిల్లుకిచ్చిన తర్వాత దానికి పొట్టు గట్రా తీసి దాన్ని బియ్యమైతే బియ్యము ఇంకేదైతే అది అవి అమ్ముకుంటారన్నమాట. సో, ఎంత కష్టం ఉంటదంటే నేను ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. అక్కడ నాకు ఆ రైస్ వాల్యూ తెలిసేది కాదు. బట్ ఇక్కడైతే ఒక్కొక్క మెతుకు చాలా కష్టం. ఎందుకంటే అంత కష్టపడి పండిస్తాడు రైతు. మనం ఏం కానట్టు ఈజీగా ఇలా నాకొద్దు, నేను తినను, లీవ్ ఇట్ అలా వదిలేస్తామన్నమాట. సో, నాకు ఇప్పటికీ కొంచెమే తెలిసింది ఆ వాల్యూ అనేది. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ తెలుస్తది. బికాజ్ ఆ నేను చూస్తున్నాననమాట. ఇంత కష్టపడి ఇంత పండిస్తే వాళ్ళకొచ్చేది ఒక 5, 6 మూటలు మాత్రమే. బట్ వాళ్ళ కష్టం 6 నెలలు అలాగా ఉంటది వాళ్ళకి. ఒక 5-4 మంత్స్ కష్టపడతారు. చాలా కష్టపడతారు. డబ్బులుంటే వస్తది. ఆ టైంకి డబ్బులుంటే గిరాకీ ఎక్కువుంటే వస్తది. లేదు మా మనీకి లేదు అంటే ఆ పంట అంతా ఆ టైంలో వర్షం పడినా, పంట పోయినా అబ్బా! వాళ్ళ కష్టాలు ఇంక చెప్పక్కర్లేదు. రైతు ఎప్పుడు రైతులాగే ఉండిపోతున్నారు. అదే చిన్న బాధ. బట్ చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తారో అనేది దేవుడి చేతుల్లోనే ఉంటది కదా! మనం వాయిస్ రైజ్ చేసినా ఏమీ లేదు. సో, సరే ఇప్పటి వరకు ఈ వీడియో ఇలా చూస్తూ ఉన్నాం కదా! మీరు కూడా ఈ వీడియో అలా చూస్తూ ఉండండి. చూసారా? పక్కన పొలాల్లోని సగమంతా గ్రీన్‌గా ఉంటది. సగమంతా కొంచెం గోల్డిష్ కలర్‌లో ఉంటది. బికాజ్ గోల్డిష్ కలర్‌లో ఉండేది మాత్రం లైట్‌గా వరంతా కట్ చేసి ఏ పంటేస్తారో అది. ఇప్పుడు గ్రీన్‌గా ఉండేది మాత్రం ఏమంటారు ఎక్కువ అప్పుడే వేస్తున్నారన్నమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అది కొత్తమ్మ తల్లి గుడి మాట. అక్కడే మీకు చూపిస్తానన్నాను కదా! నెక్స్ట్ కమింగ్ వ్లాగ్‌లో మీకు ఆ గుడి తాలూకుది అన్నీ మీకు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగోండి ఒరిస్సా బార్డర్ దగ్గరలోకి వచ్చేసామన్నమాట. అదే బోర్డర్ మనం అలా క్రాస్ చేస్తూ వెళ్ళిపోతే థర్డ్ స్టేట్‌లోకి నేను ఎంటర్ అవుతున్నాను. మీరు కూడా చూస్తున్నారన్నమాట. ఒడిస్సా స్టేట్. వెల్కమ్ బ్యాక్ టు ఒడిస్సా స్టేట్ అని ఉంది. సో, మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ బార్డర్ దగ్గర నుండి, ఈ బ్రిడ్జ్ మీద నుండి? నాకైతే కొత్త, చూడడానికి కూడా చాలా చాలా కొత్తమాట. అండ్ ఫైనల్లీ మనం ఊర్లోకి వచ్చేసాం కదా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. అండ్ ఈ రూట్‌లో అయితే ఇదంతా ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పోలీస్ స్టేషన్ ఉంటది. అండ్ ఇక్కడ కావాల్సింది స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ ఇక్కడ లాంగ్వేజెస్‌లో ఇక్కడలాగా ఉంటది. అండ్ మీకు ఇలా స్ట్రెయిట్‌గా చూపిస్తున్నాను చూసారా? అదే రాజుగారి కోట అన్నమాట. మీకు విజయనగరంలో కోట ఎలాగుంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాదు, కొంచెం సిమిలారిటీగా ఇది కూడా అలా ఒకలా ఉంటది. మీకు ఫర్దర్ బ్లాగ్స్‌లో అది కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ ఇదైతే పైన అక్కడ నుండి చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి కదా! అక్కడ నుండి భటులు చూసి ఇన్ఫర్మేషన్ అంతా రాజుగారికి పాస్ చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో అది అలాగా. మీరు వినే ఉంటారు పల్లాక్రముడి రాజుగారు ఇది అది అని వినే ఉంటారు. అండ్ ఫర్దర్‌గా ఇంకా డీటెయిల్‌గా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇది ఎప్పుడైనా చూసారా? చూసుంటే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా! మీకు ఈ రూట్ అనేది చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఎక్కువ పొలాలు, ఎక్కువ ప్లేస్, ఎక్కువ ఇదే కనిపిస్తూ ఉంటది. నాకైతే అలాగే అనిపించింది. ఎటు చూసిన రోడ్ గ్రీనరీ, రోడ్ గ్రీనరీ అక్కడక్కడ ఇల్లులమాట. ఏంటంటే కంప్లీట్‌గా ఒక మంచి పల్లెటూరు చూస్తే ఎట్లా ఉంటది అలాగ అనిపించింది. బట్ ఇదైతే ఎంత కూల్‌గా ఉందంటే నేను చూస్తూ ఇది ఇంకా ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే మీకు బోర్ కొట్టించకుండా ఉండడానికి. ఎంత నీట్‌గా ఉందంటే రోడ్డు గానీ, ఆ ఏరియా గానీ చాలా 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 బాగున్నాయి. బికాజ్
నాకు ఇది కొత్తనేమో నాకు తెలీదు కానీ ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ చెప్పింది ప్రతీదీ ఒడిస్సా దాటిన తర్వాత నుండి చెట్టులైతే ఆసమ్ అసల. అక్కడ కొండలు, చెట్లు, మధ్యలో రూటు అబ్బబ్బా! ఎలా చెప్పాలండి. మీరు కూడా ఒక్కసారి దీన్ని ఏమంటారు వచ్చి చూసి వెళ్ళండి. ఎంత అవసరం ఉంటుంది. నేను ఒక ఏరియాకి వెళ్ళాను. సో, అక్కడలో ఉన్న ఒక చిన్న ఊరికి వెళ్ళానమాట. అక్కడ ఈ ప్లేస్ మాట ఇదంతా. ప్లీజ్ ఒకవేళ ఇవి ఇంతవరకు వచ్చి ఉండుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. సీ యూ సూన్. బాయ్ బాయ్.